హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను అమరావతి ఇంటర్నల్ రోడ్ నెట్వర్క్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ టాపిక్స్ కవర్ అవుతాయో వన్ బై వన్ చెప్తానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్స్ని గ్రిడ్ బేస్డ్ రోడ్ నెట్వర్క్స్ కింద క్రియేట్ చేశారు. ఇటువంటి రోడ్ నెట్వర్క్స్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఫస్ట్ టాపిక్. అమరావతిలో ఉన్న కొన్ని ఈ సిరీస్ రోడ్స్ని నేషనల్ హైవే 16కి కనెక్ట్ చేద్దామని చూస్తున్నారండి. వాటి నెంబర్స్ ఏంటి, అవి ఎలా కనెక్ట్ అవుతాయి అనేది రెండో టాపిక్. అమరావతిలో విజయవాడ వెస్ట్ బైపాస్ అనేది వెళ్తుందండి. అది ఏ ప్రాంతాల మీదుగా వెళ్తుంది, ఈ రోడ్డువే పక్కన ప్రజెంట్ ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి అనేది మూడో టాపిక్. ప్రస్తుతం అమరావతిలో ఉన్న కొన్ని డెవలప్మెంట్స్ పక్కన కూడా ఈ రోడ్స్ ఉన్నాయండి, వాటి నెంబర్స్ ఏంటి, ఈ 4 టాపిక్స్ గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి. ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ కొత్తగా వస్తున్న ఓపెన్ ప్లాట్స్ గురించి ఇన్ఫర్మేషన్ని నేను వీడియో చివరిలో డిస్కస్ చేస్తాను మీతో. వాట్సాప్ ఛానల్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి గ్రిడ్ బేస్డ్ రోడ్ నెట్వర్క్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అమరావతిలో మీరు ఇలాంటి స్క్వేర్ బాక్సెస్ని చాలా చూడొచ్చు. వీటిని మనం గ్రిడ్స్ అనుకుందాం. ఇటువంటి రోడ్ నెట్వర్క్ వల్ల ఉపయోగం ఏంటి అని అంటే, మనం ఎఫిషియెంట్ కనెక్టివిటీని చూడొచ్చు. అమరావతిలో ఉండే ఇంటర్నల్ ఏరియాస్ నుంచి, అమరావతికి అవుట్ సైడ్ ఉండే ఏరియాస్ నుంచి బెటర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది పాసిబుల్ అవుతుంది ఈ రోడ్ నెట్వర్క్స్ వల్ల. ఇంకా మీరు గమనిస్తే ఆర్టేరియల్, సబ్ ఆర్టేరియల్, కలెక్టర్ రోడ్స్ కింద కూడా వీటిని డివైడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నవి మెయిన్ రోడ్స్ అండి. ఇంటర్నల్గా కూడా కొన్ని రోడ్స్ ఉంటాయి, వాటిని కలెక్టర్ రోడ్స్ అనుకోవచ్చు. ఈ కలెక్టర్ రోడ్స్ నుంచి ఈ మెయిన్ రోడ్స్కి ట్రాఫిక్ అనేది పాస్ అవుతుంది. ఈ మెయిన్ రోడ్స్ నుంచి అమరావతిలో ఉండే ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి బెటర్ కనెక్టివిటీ చూడొచ్చు. అమరావతికి అవుట్ సైడ్ ఉండే ఏరియాస్ నుంచి కూడా కనెక్టివిటీ అనేది పాసిబుల్ అవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే విజయవాడ నుంచి కూడా కనెక్టింగ్ అనేది క్రియేట్ అవుతుందండి. ఇంకోవైపు నుంచి గుంటూరు నుంచి కనెక్టింగ్ వస్తుంది. ఫ్యూచర్లో వచ్చే కొన్ని రోడ్వేస్ వల్ల వేరే నేషనల్ హైవేస్ నుంచి కూడా కనెక్టింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. వన్స్ అమరావతిలోకి ఎంటర్ అయిన తర్వాత మీరు ఇక్కడ గమనిస్తే అన్నీ కూడా స్ట్రైట్ లైన్సే. కొన్ని ప్రాంతాల్లో మినహా ప్రతిదీ కూడా స్ట్రైట్ లైన్ లాగే ఉంటుంది. మీరు ఇక్కడ గమనిస్తున్నారు కదా, ఇదే. ఇది వచ్చేసి మనకి మెయిన్ బెనిఫిట్ కింద చూడొచ్చండి ఈ గ్రిడ్ బేస్డ్ రోడ్ నెట్వర్క్ వల్ల. ఇక్కడ మీరు చూస్తున్న రోడ్స్లో ఈ సిరీస్ రోడ్స్, ఎన్ సిరీస్ రోడ్స్ 2 రకాలు ఉంటాయండి. ఫస్ట్ నేను ఈ సిరీస్ రోడ్స్ గురించి చెప్తాను. ఇది వచ్చేసి ఈస్ట్ వైపు అండి, ఇది వచ్చేసి వెస్ట్ సైడ్. అంటే ఈస్ట్ వైపు నుంచి వెస్ట్ వైపుకి వెళ్ళే రోడ్స్ని ఈ సిరీస్ రోడ్స్ అంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ ఈ సిరీస్ రోడ్స్ అనమాట. ఇది వచ్చేసి E1, ఇది వచ్చేసి E2 అనమాట. మీకు తెలిసిందే E3 రోడ్డు, సీడ్ యాక్సెస్ రోడ్ అంటాం, ఇది E3 రోడ్డు. ఇవన్నీ కూడా ఈ సిరీస్ రోడ్స్కి ఎగ్జాంపుల్స్. ఇక్కడ నిడమర దగ్గర మీరు గమనిస్తే E15, E16 రోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఈ సిరీస్ రోడ్స్ అండి. ఇప్పుడు నేను ఎన్ సిరీస్ రోడ్స్ గురించి చెప్తాను. ఇక్కడ మీరు కృష్ణా నది చూస్తున్నారు కదండి, ఈ ప్రాంతం అంతా కూడా నార్త్ సైడ్ ఉంటుంది, ఇదంతా సౌత్ సైడ్ ఉంటుంది. అంటే నార్త్ వైపు నుంచి సౌత్ వైపుకి వెళ్ళే రోడ్స్ని ఎన్ సిరీస్ రోడ్స్ అంటారు. ఇక్కడ మీరు గమనిస్తే ఈ రోడ్స్ అండి, ఇటువంటి రోడ్స్ కృష్ణానది వైపు నుంచి గుంటూరు వైపుకి, ఇటువైపు మీరు చూస్తున్నారు కదా, ఇటువైపు వెళ్ళే రోడ్స్ అన్ని కూడా ఎన్ సిరీస్ రోడ్స్ అవుతాయి. ఈ సిరీస్ రోడ్స్ మొత్తము 16 ఉంటాయండి. ఎన్ సిరీస్ రోడ్స్ వచ్చేసి 18 ఉంటాయి మొత్తం. ఇది వచ్చేసి ఫస్ట్ టాపిక్ అండి. రెండో టాపిక్ వచ్చేసి ఇక్కడున్న కొన్ని ఈ సిరీస్ రోడ్స్ని నేషనల్ హైవేకి కనెక్ట్ చేద్దామని చూస్తున్నారు. అవి ఏంటి అని అంటే, E3 రోడ్ అండి, మనం సీడ్ యాక్సెస్ రోడ్ అనుకుంటాం కదా మెయిన్ రోడ్ని, ఈ E3 రోడ్ని, E5 రోడ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్ని, E11 అండ్ E13 రోడ్స్. ఇదిగోండి, ఇది E11, ఇది E13, ఈ 2 రోడ్స్ని, E15 రోడ్డు నిడమర దగ్గర ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 రోడ్స్ని నేషనల్ హైవే కనెక్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు నేను E3 రోడ్ గురించి చెప్తాను.
ఇది వచ్చేసి E3 రోడ్ అండి. మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం మీకు తెలిసే ఉంటుంది. ఆ ప్రాంతం నుంచే ఇది బిగిన్ అవుతుంది ప్రస్తుతానికి. అంటే ఇక్కడి నుంచి రాయపూడి దాటిన తర్వాత దొండపాడు ఈ పరిసర ప్రాంతాల్లోకి ఈ రోడ్డు ఉంటుందండి. ఫ్యూచర్లో మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం నుంచి వారధికి కనెక్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నారు. ఇది వచ్చేసి ఒక ప్రపోజ్డ్ లైన్ అండి, అప్రాక్సిమేట్గా చూపిస్తున్నాను. ఫ్యూచర్లో కన్ఫర్మేషన్ అయిన తర్వాత నేను ఇంకో వీడియో చేస్తాను వీటి గురించి. ఇట్లా తీసుకొచ్చి ఇక్కడ కలుపుదామని అనుకుంటున్నారు. ఇది వచ్చేసి మణిపాల్ హాస్పిటల్ ప్రాంతం. ఇప్పుడు నేను E3 గురించి చెప్పానండి. నెక్స్ట్ E5 రోడ్డు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి ఈ ప్రాంతంలో టన్నెల్ ఒకటి రావచ్చు. ఆ టన్నెల్ దాటిన తర్వాత హైవేకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు E11, E13 రోడ్స్ గురించి చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తుంది E11, ఇది E12, ఇది వచ్చేసి E13. E12 రోడ్డే SRM యూనివర్సిటీ ముందు ఉంటుంది. నేను లాస్ట్ వీడియోలో ఇక్కడ నుంచో నేను వీడియో తీశానండి. ఇదే E11 రోడ్డు. మీరు ఇక్కడ కృష్ణాయపాలెం నుంచి ఎర్రబాలెంకి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక బోర్డు చూడొచ్చు. E11 N3 జంక్షన్ ఇక్కడ వస్తుందని చెప్పారు. అంటే రోడ్డు ఇక్కడ వరకు కొద్దిగా కన్స్ట్రక్షన్ చేస్తుందండి, కొంచెం గ్యాప్స్ ఉన్నాయి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇది ఎర్రబాలెం ప్రాంతం. ఈ రోడ్డు అనేది ఇప్పుడు నేను తీసుకెళ్లే విధంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇట్లా వెళ్తూ ఇక్కడ రోడ్డు క్రాస్ అయ్యి ఈ కొండ వెనక వైపు నుంచి వెళ్తూ ఇక్కడ హైవేకి కనెక్ట్ అయ్యే అవకాశం ఉందండి. ఇది వచ్చేసి ఎయిమ్స్ హాస్పిటల్ అనమాట. ఎయిమ్స్ ఇది. నేను ఇప్పుడు E11 గురించి చెప్పాను. ఇప్పుడు E13 రోడ్ ఎలా కనెక్ట్ అవుతుందో చూపిస్తా. ఇది E11, ఇది E13 అనమాట. మీరు ఇక్కడ గమనిస్తే ఇది ఎయిమ్స్ ఎంట్రీ అండి మంగళగిరి నుంచి. ఈ ప్రాంతం మీదుగా వెళ్తూ ఇట్లా వచ్చి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఇక్కడ లాంగ్ వ్యూ కింద చూడొచ్చు. ఇదిగోండి, ఇట్లా వెళ్ళిపోతుంది ఒకటి, ఇంకోటి వచ్చేసి ఇట్లా వెళ్తుంది. ఇక్కడ వచ్చేసి E12 రోడ్డు SRMకి ఎంట్రీ అనుకోవచ్చు. నేను లాస్ట్ వీడియోలో చూపించాను ఈ ప్రాంతాన్ని. E13కి కింది వైపున మీరు ఇక్కడ గమనిస్తే ఇది E14 అండి. గూగుల్ మ్యాప్లో కూడా ఈ నెంబర్ అనేది మీరు చూడొచ్చు, అప్డేట్ అయ్యింది E14 అనేది. E14కి పక్కనే స్టేడియం ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు దాకా నేను E3, E5, E11, E13 రోడ్స్ చెప్పాను. ఇప్పుడు నేను E15 చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి E15 అండి. దీన్ని కూడా హైవే కనెక్ట్ చేద్దామని చూస్తున్నారు. ఈ 5 రోడ్స్ని నేషనల్ హైవేకి ఫ్యూచర్లో కనెక్ట్ చేయొచ్చు. నేను ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ చెప్తానండి. అమరావతిలోనే విజయవాడ వెస్ట్ బైపాస్ కూడా ట్రావెల్ అవుతుంది కొన్ని ప్రాంతాల మీదుగా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ అనమాట. చినకాకాని దగ్గర మురుగన్ హోటల్ ఉందండి. ఈ పరిసర ప్రాంతాల్లో ఇది బిగిన్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ బిగిన్ అవుతుంది. ఇక్కడి నుంచి ఇది మంగళగిరి, నిడమర్రు మధ్యలో వెళ్తుందండి. స్టేడియం పక్కనే ఉంటుంది. తర్వాత అమృత విశ్వవిద్యాపీఠం దగ్గర వెళ్తుంది. తర్వాత కృష్ణాయపాలెం, వెంకటపాలెం దాటుకొని కృష్ణానది దగ్గర ఎంటర్ అవుతుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ బ్రిడ్జ్ కూడా కొన్ని నెలల్లో కంప్లీట్ అయిపోతుందని చెప్తున్నారు. వన్స్ ఇది కంప్లీట్ అయితే మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది బిగిన్ అవుతుంది హైవే నుంచి ఈ గొల్లపూడి ప్రాంతానికి. ఈ గొల్లపూడి ప్రాంతం నుంచి మనం గన్నవరంకి కనెక్ట్ అవ్వచ్చు. ఈ రోడ్డు వచ్చేసి N6 రోడ్ అనుకోవచ్చు అండి. మనం ఇది N6 రోడ్ అనుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి అని అంటే స్టేడియం ఒకటి చూడొచ్చు. అమృత విశ్వవిద్యాపీఠం కూడా ఈ హైవేకి పక్కనే ఉంటుంది. ఫ్యూచర్లో ఈ డైమండ్ సర్కిల్స్ కూడా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి వీటి వల్ల కూడా కొంచెం డెవలప్మెంట్స్ మనం చూడొచ్చు. మొత్తం మీరు 3 డైమండ్ సర్కిల్స్ ఇక్కడ చూస్తున్నారండి. ఒకటి వచ్చేసి అమృత దగ్గర, ఇంకోటి వచ్చేసి వెంకటపాలెము, కృష్ణాయపాలెం పరిసర ప్రాంతాలు, ఇంకోటి వచ్చేసి తుళ్ళూరు పరిసర ప్రాంతాల్లో చూడొచ్చు. ఇది వచ్చేసి 3వ టాపిక్ అండి. 4th టాపిక్ వచ్చేసి ప్రస్తుతం అమరావతిలో కొన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి. వాటి పక్కన ఉన్న రోడ్వేస్ నెంబర్స్ ఏంటి. నేను ఫస్ట్ VIT చూపిస్తాను.
ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి విఐటి అండి. నేను లాస్ట్ వీడియోలో ఇక్కడి నుంచి ట్రావెల్ అయ్యి ఇక్కడ ఈ సిరీస్లో మీకు నేను చూపించాను కొద్దిగా వీడియో ఎలా కనెక్ట్ అయిద్దని. ఇక్కడి నుంచి ట్రావెల్ అయ్యి ఇట్లా వెళ్తూ లెఫ్ట్కి కట్ అయ్యి విఐటిని రీచ్ అయ్యానండి. అంటే N9 రోడ్లోంచి నేను ట్రావెల్ అయ్యి లెఫ్ట్కి కట్ అయ్యి విఐటికి వెళ్ళాను. విఐటికి ముందున్న ఈ సిరీస్ రోడ్డు పేరు వచ్చేసి E8. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే E8. మీరు ఇక్కడ గమనించవచ్చు క్లియర్గా. విఐటికి పక్కనే అమరావతి సెంట్రల్ పార్క్ ఉంది. విఐటికి ముందు వైపునే ఎన్ఐడి ఉంటుందండి. ఎన్ఐడి అయితే E8కి పక్కనే ఉంటుంది, N11 అనే రోడ్డుకి పక్కనే ఉంటుంది. నేను ఇప్పుడు విఐటికి ముందు వైపున్న ఈస్ట్ రోడ్డు చూపించాను. పక్కన ఎన్ సిరీస్ రోడ్డు ఉంటుందండి, అది వచ్చేసి N10 రోడ్డు. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇదిగోండి ఇలా ఉంటాయి. వన్స్ కంప్లీట్ అయితే ఇలాంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. E8 అయితే ఇలా ఉంటుంది. చాలా ప్రాంతాల మీదుగా ప్రతి రోడ్డు వెళ్తుందండి. ప్రస్తుతానికి మనం కొద్దిగా కంప్లీట్ అయి ఉంది కాబట్టి కొన్ని ఏరియాస్ మాత్రమే రోడ్ వేస్ మీద వెళ్ళి చూడగలుగుతున్నాము. ఇప్పుడు నేను విఐటి ఎన్ఐడి కవర్ చేశానండి. ఎస్ఆర్ఎం గురించి చూపిస్తాను. ఎస్ఆర్ఎంకి ముందున్న రోడ్డు వచ్చేసి E12 అండి. అంటే E11కి E13కి మధ్యన ఉన్న రోడ్డే E12. ఇలా మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. E12 ఇది. ఫ్యూచర్లో ఇదంతా కంప్లీట్ అయ్యి ఉంది ఎస్ఆర్ఎం. ముందున్న వైపు కూడా ఎస్ఆర్ఎంకి కేటాయించారు. ఇక్కడ కూడా కొన్ని డెవలప్మెంట్స్ రావచ్చు. ఒకేలా ఇది కూడా యూనివర్సిటీలో డెవలప్ కింద అవుతే ఇక్కడ ఉండే రోడ్డు E13 రోడ్డు చూడొచ్చు. దీని కనెక్టింగ్ అనేది ఎలా ఉంటుంది. ఇప్పుడు నేను ఎలక్ట్రానిక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న రోడ్స్ చూపిస్తాను. E15, E16 నిడమరు పరిసర ప్రాంతాల్లో ఉన్నాయండి. E14 కూడా ఈ ఎలక్ట్రానిక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉండే రోడ్డే. అంటే E14, E15, E16 ఇవన్నీ ఇక్కడ ఉంటాయి నిడమరు కొరగలు ప్రాంతాల్లో. ఎన్ సిరీస్ చూసుకుంటే ఇది నేను N6 చెప్పాను ఆల్రెడీ వెస్ట్ బైపాస్ కింద. N7, N8, 9, 10 ఈ రోడ్స్ని మనం చూడొచ్చు. ఎన్ సిరీస్ రోడ్స్ అని. ఇప్పుడు నేను కోర్ క్యాపిటల్ పక్కన ఉన్న రోడ్స్ గురించి చెప్తానండి. ఇక్కడ మీరు చూస్తే ఇది N11 రోడ్డు, ఎన్ఐడి. ఇది విఐటి ఎన్ఐడి చెప్పాం కదా. ఈ N11 రోడ్డు అనేది కోర్ క్యాపిటల్కి పక్కనే స్ట్రైట్గా వస్తుంది రాయపూడి దగ్గర నుంచి. ఇక్కడ మీరు చూస్తే N12 రోడ్డు అనమాట ఇది. ఈ రెండు రోడ్లు సరౌండ్ అయి ఉంటాయి కోర్ క్యాపిటల్కి. మధ్యలో డిఫరెంట్ ఈ సిరీస్ రోడ్స్ అనేవి కోర్ క్యాపిటల్లో క్రాస్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు E3 రోడ్ చూడొచ్చు, ఇది క్రాస్ అవుతుంది. ఇక్కడ E4, E5 రోడ్డు, E6 ఇట్లాగా డిఫరెంట్ రోడ్స్ అనేవి మధ్యలో వెళ్తాయి. కానీ పక్కన అయితే మాత్రం ఈ రెండు రోడ్స్ ఉన్నాయి, మీరు గమనించవచ్చు. N12, N11. ఇదండి నేను ఈ వీడియోలో ఇంటర్నల్ రోడ్ వేస్ గురించి చెప్దాం అనుకున్న టాపిక్. ఫ్యూచర్లో కూడా వేరే రోడ్ వేస్ గురించి ఉన్న అప్డేట్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇప్పుడు ఐఆర్ఆర్, ఓఆర్ఆర్ గురించి చూసుకుంటే, ఐఆర్ఆర్ మీరు వినే ఉంటారు, అమరావతికి బార్డర్లోనే ట్రావెల్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఇట్లా అనుకోవచ్చు, ఇట్లా అమరావతిని క్రాస్ చేసిన తర్వాత ఇటు మంగళగిరి పరిసర ప్రాంతాలు, విజయవాడకి అవతల వైపు నుంచి వెళ్ళిపోయి ఒక రింగ్ లాగా వస్తుందండి. మీరు విజువల్గా ఊహించుకోవచ్చు. ఇంటర్నల్ రోడ్స్ తర్వాత ఇది కూడా ఒకసారి మీకు వ్యూ వస్తుందని చెప్తున్నాను. ఇట్లాగ ఒక రింగ్ వస్తుంది ఐఆర్ఆర్. ఇంకొంచెం లాంగ్లో అంటే ఇది వచ్చేసి అమరావతి టెంపుల్ ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి అంటే ఇట్లాగా ఒక పెద్ద రింగ్ వస్తుంది, అది వచ్చేసి ఓఆర్ఆర్ కింద మనం చూడాలి. ఇది వచ్చేసి అమరావతి టెంపుల్ ఏరియా. ఈ పక్కన క్రాస్ అవుతుంది కంచికచర్ల తర్వాత. ఇట్లా ఇంకో రింగ్ వస్తుంది. ఓఆర్ఆర్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందండి. ఐఆర్ఆర్ది మనం చూడాలి, ఇంకా లేటెస్ట్ డీటెయిల్స్ కోసం మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ గురించి మాట్లాడతానండి. అప్కమింగ్ ఓపెన్ ప్లాట్ వెంచర్స్ కూడా కొన్ని ఉన్నాయి, వాటి గురించి కూడా చెప్తాను. పూలింగ్ ప్లాట్స్ గురించి చూసుకుంటే మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎన్ని స్క్వేర్ యార్డ్స్ చూస్తున్నారు, ఏ లొకేషను,
ఎప్పుడు బుక్ చేసుకుందాం అనుకుంటున్నారు అనేవి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీ రిక్వైర్మెంట్కి అకార్డింగ్గా ఏమైనా ఉంటే నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ గురించి చూద్దామండి. కాజాలో ఒక కొత్త ప్రాజెక్ట్ వస్తుందని మనం వింటున్నాము. తాడికొండ క్రాస్ రోడ్స్ దగ్గర ఒక ప్రాజెక్ట్ వస్తుంది అంటున్నారు. కంచికచర్ల పరిసర ప్రాంతాల్లో ఒకటి, ఇబ్రహీంపట్నం నుంచి కంచికచర్లకు వెళ్తున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ అండి. ఈ 4 ప్రాజెక్ట్స్ గురించి మనకి అప్డేట్ ఉంది. మోస్ట్లీ నెక్స్ట్ వీక్ అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి సేల్స్ బిగిన్ అవ్వచ్చు. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎన్ని స్క్వేర్ యార్డ్స్ మీరు చూస్తున్నారు, ఎప్పుడు విజిట్ చేద్దాం అనుకుంటున్నారు, ఈ డీటెయిల్స్ని వాట్సాప్ చేయండి. మన కాన్సర్న్ పర్సన్స్ని మీకు కనెక్ట్ చేస్తాను, వాళ్ళు సైట్ విజిట్స్ అయి చూసుకుంటారు. నెక్స్ట్ వీడియోస్లో ఈ కోర్ క్యాపిటల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రోడ్వేస్ గురించి, ఇంకా ఏమైనా అడిషనల్ డీటెయిల్స్ ఉన్నాయా ఈ అమరావతిలో అనే టాపిక్స్ గురించి వీడియోస్ చేస్తాను. ఆ తర్వాత ఏదైనా కొత్త ఓపెన్ ప్లాట్ వెంచర్స్ వచ్చినా కూడా నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి, లైవ్ వీడియోస్ చేయడానికి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఇంటర్నల్గా ఇన్ డీటెయిల్గా ఇంకా ఇంటర్నల్ రోడ్స్ గురించి ఒక వీడియో కావాలన్నా మీ ఇంట్రెస్ట్ని ఎక్స్ప్రెస్ చేయండి కామెంట్ రూపంలో. మీరు ఇక్కడ ఉండే ఏ రోడ్డు పక్కన పరిసర ప్రాంతాల్లో లివింగ్ ఉంటే, అంటే మీరు ఎవరైనా ఇక్కడ లివింగ్ ఉంటే మీ పక్కన ఉన్న రోడ్వే గురించి కూడా మీరు కామెంట్ రూపంలో చెప్పొచ్చు. నేను వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మన ఛానల్లో జాయిన్ బటన్ యాక్టివేట్ అయ్యింది. మీలో ఎవరైనా మన ఛానల్కి సపోర్టర్స్గా ఉందాం అనుకుంటే జాయిన్ బటన్లోకి వెళ్ళిపోయి డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.